డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు రెండు వర్గాల మధ్య పోరాటం జరిగితే జయాలకు దారితీస్తుంది. అదే ఒకే వర్గంలో పోరాటం జరిగితే వినాశనానికి దారితీస్తుంది. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు అచ్చుకుతున్నట్టు ఈరోజు ఈ పాలకులు అనుసరిస్తున్న విధానాలకు తార్కాణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎస్సీలు క్రైస్తవులుగా మారితే వాళ్ళని ఎస్సీ హోదా వాళ్ళకి వర్తించదు, ఎస్సీలకు అనర్హులు అనేసి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు దాని తీర్పుని పునఃసమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎస్సీలు క్రైస్తవులుగా మారినంత మాత్రాన వాళ్ళకి పొలం పాతగా కాదు, వాళ్ళ వివక్షని అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు అయితే ఇంకా కూడా పాలక వర్గాలు కూడా ఒక ఆలోచనకు వచ్చి ఈ తీర్పుని పునఃసమీక్షించాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ విధంగా ఈరోజు చూస్తూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే మరి ఎన్నడలేని విధంగా పాలక వర్గాలే మతోన్మాదాన్ని కులోన్మాదాన్ని రచ్చగొట్టి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నటువంటి ముస్లిం హిందువుల మధ్య పెడతా ఉన్నారు. ఈ విధంగా రకరకాలుగా ఏదో ఒక ఇష్యూని తీసుకొని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎక్స్ప్రెస్లే రోజుకొక వివాదం రేపి అన్నదమ్ముల మధ్య వివాదాలు చదివే విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా ఈ యొక్క దాడులను తిప్పుకోవాలని తెలియజేస్తూ జై భీమ్.